అందరికీ నమస్తే మిత్రులారా. మరి కల్వకుంట్ల నిజాం ద్వారా తాను చేస్తున్నటువంటి అరాచకాల మీద 24 గంటలు ప్రశ్నిస్తున్నాడనే ఏకైక ఉద్దేశంతో ఒక పాల్త్ కేసు పెట్టి మరి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి తీన్మార్ మల్లన్న గారిని ఉగాది పండుగను చూడకుండా రాత్రికి రాత్రి అర్ధరాత్రి అరెస్ట్ చేసి అక్రమంగా ఈరోజు జైళ్ళకు తరలించి శునకానందం పొందుతున్నాడంటేనే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి మీడియా పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం, ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం కేసీఆర్ నరేంద్ర మోడీ చెప్పు చేతిలో ఉండి పనిచేస్తూ ఈరోజు ప్రజల తరపున కాకుండా ప్రభుత్వాల తరపున వాళ్ళు అడుగులకు మడుగులు వద్దేటట్లు ఈరోజు ప్రవర్తిస్తుంటే ఈ పాలకులు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద నిరంతరం ప్రశ్నిస్తున్నటువంటి కొన్ని మీడియా సంస్థల మీద ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్టులు చేసి జైళ్ళకు తరలిస్తున్నారంటేనే ఇక్కడ మరి ప్రజాస్వామ్యం ఉందా? కల్వకుంట్ల రాజ్యాంగం ఏమైనా అమలవుతుందా? మరి ఆ రోజు రజాకార్లు, జాగీర్దార్లు, నిజాం పాలన, ఔరంగజేబ్ పాలన, పిచ్చి తుగ్లక్ పాలన మరొకసారి గుర్తొస్తుందని ఈ రాష్ట్రంలో స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇంత జరుగుతున్న చాలామంది మీడియా ఛానళ్ళు వాళ్ళు ఎందుకు ఈ విషయాన్ని ఖండించట్లేదు, ఎందుకు మల్లన్నకు తోడుగా అండగా నిలవట్లేదో అర్థమైతే లేదు. మరి గతంలో చాలాసార్లు మరి కేసీఆర్ చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో మీడియా మిత్రులని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం, వాళ్ళకు మొత్తం ఇండ్లు కట్టిస్తాం, ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ లాంటి అపార్ట్మెంట్లు ఇస్తాం, అక్కడ ఆడుకునే క్రీడా స్థలాలు ఉంటాయి, పార్కులు ఉంటాయి, సకల సౌకర్యాలు ఉంటాయి, స్విమ్మింగ్ పూల్లు ఉంటాయి. అన్ని హంగులతో కేసీఆర్ జర్నలిస్టులకు ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. చాలామంది నిజంగా నియ్యొచ్చు అనుకున్నారు. ఇప్పుడు అర్థమవుతున్నది, జర్నలిస్టు సోదరులారా, ఈ కల్వకుంట్ల నిజాం ద్వారా మీకు నిజంగానే ఇండ్లని బుక్ చేసిండు. అవి ఎక్కడున్నాయంటే చల్రపల్లి, చెంచల్గూడ జైల్లో ఉన్నాయి. అక్కడ అన్ని అంగులతోని విశాలమైన గోడలు, పార్కులు, వ్యవసాయ క్షేత్రం మీకు ఇస్తున్నటువంటి ఇండ్లు ఇవి కాదు, చల్రపల్లి జైలే మీకు ఇస్తున్నాడు. ఎవడైనా కేసీఆర్ గురించి, ఆయన కుటుంబం గురించి, వాళ్ళు చేస్తున్న సారా దందా గురించి కానీ, ఇంకో దందా గురించి కానీ, వాళ్ళ ఫామ్ హౌస్ల గురించి కానీ, వాళ్ళ ఆస్తుల గురించి, అంతస్తుల గురించి ఎవడైనా ప్రశ్నిస్తే వాళ్ళని మొత్తం తీసుకుపోయి బొక్కలేయడానికి మీకు చెర్లపల్లి జిల్లా కానీ, చెంచల్గూడ జిల్లా కానీ గదులు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఇన్ని రోజులు భ్రమల్లో బతికిండు, కేసీఆర్ మాకు ఇస్తున్న ఇండ్లు ఇంకియట్లేదు అని అంటున్నారు. మీరు అందరు ప్రశ్నించండి, తప్పకుండా మీ అందరికీ చెంచల్గూడ, చెర్లపల్లి జిల్లాల్లో డబల్ బెడ్రూమ్లు సకల సౌకర్యాలతో రెడీగా ఉన్నాయని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈ ముసుగులో కేసీఆర్ మాయలో పడి మీడియా వాళ్ళు మొత్తం ఏందిరా భయ్ ఎట్లా బతుకుతున్నారు, మీరు చీము నెత్తురుందా? తోటి జర్నలిస్టుని ఈ రకంగా రాత్రికి రాత్రి జైల్లో వెళ్తే ఒక్కడన్నా స్పందించట్లేదు. సిగ్గుండాలే. కడుపు కన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీరు బాధలు మీకు వస్తేనే బాధలా? కేసీఆర్ చేస్తున్నటువంటి ఆయనకు మీరు భజన కొడితే సరిపోతుందా? సిగ్గుతో తలదించుకోండి మీడియా మొత్తం. కావున ఇకనైనా జర్నలిస్టు సోదరులారా, కేసీఆర్ మిమ్మల్ని నిండా వంచిస్తున్నాడు, నయ వంచకుడు. రాబోయే కాలమే సమాధానం చెప్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో పెద్ద ఎంతోమంది నియంతలు కాల గర్భంలో కలిసిపోయినారు. కేసీఆర్ నీ బొందను నీవే దొడుక్కుంటున్నావు. కావున ఇకనైనా నువ్వు కళ్ళు తెరిచి సోయి తెచ్చుకొని పరిపాలించు. ఏం కేసా అది? ఒక పిచ్చకుంట్ల కేసు పట్టుకొని అటెంప్ట్ మర్డర్ కేసు అంటావా? అటెంప్ట్ మర్డర్ కేసులకు దేని పెట్టాలో ఇక్కడ పోలీసు వాళ్ళు కనీసం ఆలోచన చేయకుండా ఈరోజు ఆ కల్వకుంట్ల దొరకింద మీరు ఒక బానిసలుగా పనిచేయడం అత్యంత బాధాకరమని మరొకసారి హెచ్చరిస్తున్నాం. జర్నలిస్టు మిత్రులారా, ఇకనైనా మేలుకోండి. మీకు జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను గుర్తించకపోతే మీ అందరినీ కూడా బొక్కలేసి అక్కడ మీకు డబుల్ బెడ్రూమ్లు జైల్లో సిద్ధం చేసిండని మరొకసారి హెచ్చరిస్తున్నా. తక్షణమే బేషరత్తుగా తీన్మార్ మల్లన్న ఆయనకు సంబంధించిన టీం సభ్యుల్ని మొత్తం అరెస్ట్ చేసిన వాళ్ళని అందరినీ బేషరత్తుగా రిలీజ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.